కావ్య ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఎంత సంపాదిస్తున్నావు కావ్య అంటే లాస్ట్ లో చెప్తాను. అసలు మీ మెమరీ అయ్యే ట్రై చేశారా మీరు? ఇలాంటివి గుర్తుంటాయి నాకు, అందుకే బాధ. మంచి మంచి అవసరమైన ఏం గుర్తుండవు. మీరు ఇప్పుడు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా నేను మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వను, నేను ఇక్కడే ఉంటా. ఎంత యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎంత అనుకుంటారు కానీ సరే ఒక హైయెస్ట్ పేడ్ సాలరీ రెవెన్యూ నాకు అట్లా ఏం లేదు, మొత్తం చెప్పేస్తాను. అనలిటిక్స్ తీసి మొన్న ఇచ్చి వద్దులే, ఎందుకంటే అనలిటిక్స్ లో ఎక్కువ చూపించదు. కొలాబరేషన్స్ అవి అవి అడగండి. ఫ్రెండ్ వేనా నువ్వు అసలు? ఏ జెన్యున్ గా చెప్పాలి, అడిగినప్పుడు మిగతా వాళ్ళు తెలుసుకోవాలి కదా. నువ్వు చెప్తే ఆల్మోస్ట్ అందరికి అర్థమవుతుంది కదా ఒక యూట్యూబర్ కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బేసికల్లీ జనాలు అనుకున్నట్టు యూట్యూబ్ లో అంత లక్షలు ఏం రావు. నేను అలా అనుకునే మొదలు పెట్టాను. స్టార్ట్ చేయడానికి డబ్బుల కోసం మొదలు పెట్టిన ఒక 1 year తర్వాత నాకు మాండే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు డబ్బుల మీద పోయింది. ఇప్పుడు నేను కేవలం మా ఎడిటర్ నాకు ఎడిట్ చేసే తనకిచ్చే అమౌంట్ కన్నా నా యూట్యూబ్ సాలరీ తక్కువ. నాకు వచ్చేదానికన్నా నేను పే చేసేది ఎక్కువ. అవునా? అవును. నాకు ఇప్పటికీ ఎవరు చెప్పితే నమ్మరు కానీ నాకు 15,000 నుంచి 20,000 లోపే వస్తాయి నాకు నెలలో యూట్యూబ్ సాలరీ. సరే ఇప్పుడు నేను చెప్తాను. సో అందరూ తెలుసుకోవాలి. స్పెషల్ గా ఎవరైతే సోషల్ మీడియా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, తెలుసుకోవాలి. నాకు అర్థమైంది, మీరు వదలరు. సో యూట్యూబ్ నుంచి అనుకుంటారు కానీ అంత లాక్స్ అస్సలు రావు. నేను అనుకుని మొదలు పెట్టాను, ఫస్ట్ డబ్బుల కోసం మొదలెట్టినా. ఇప్పుడు మాత్రం నా ఆడియన్స్ కోసం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, అంటే ఇప్పుడు నాకు అది ప్యాషన్ లా అయిపోయింది. నేను ఇంకా ఇప్పుడు ప్రపంచంలో దేనైనా వదులుకోవడానికి రెడీగా, నా సోషల్ మీడియానే వదులుకోను. నాకు దాని నుంచి డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నాకు ఏం లేకపోయినా ఒక 0 బెనిఫిట్ అయినా పర్వాలేదు, నేను చేస్తాను. నాకు అంత ఇష్టం పెరిగిపోయింది దాని మీద. అదొక చిన్న బేబీ లాగా, మనకు పుట్టిన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చుతుంది. సేమ్ నాకు అంత ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది. సో దాని నుంచి ఇన్కమ్ అనేది మనకి ఫిక్స్డ్ ఒక ఇన్కమ్ అనేది రాదు. దానికి చాలా ఉంటాయి. ఇప్పటికీ నాకు తెలియదు, పెద్ద మీరు యూట్యూబర్లు వాళ్ళు చెప్పలేరు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది కరెక్ట్ గా. అంటే అది వ్యూస్ బట్టి ఉంటుంది, దాని మీద వచ్చే యాడ్స్ బట్టి ఉంటుంది, జనాలు ఎంతసేపు చూస్తున్నారు, ఎంత స్కిప్ చేస్తున్నారు, ఎంత స్క్రోల్ చేస్తున్నారు, ప్రతిదీ డిపెండ్ అయ్యి తెలియదు. కానీ నాకైతే ఎవ్రీ మంత్ ఎవ్రీ డే నేను 2 షార్ట్స్ పెడతాను. మధ్యలో వీక్లీ ఒక ఫుల్ లెంత్ వీడియో పెడతాను. అయినా నాకు వచ్చేది 15 to 20K బిట్వీన్. ఫుల్ లెంత్ వీడియోస్ పెడితే మనకి ఎక్కువ వస్తాయి, షార్ట్స్ పెడితే రూపీస్లోనే వస్తాయి. నీకు ఈవెన్ మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళినా thousands లో కన్నా ఎక్కువ రావు. అదే ఫుల్ లెంత్ వీడియోస్ అయితే lakhs లో వస్తాయి. సో ప్రమోషన్స్ డిపెండ్స్. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినది 3,000తో స్టార్ట్ చేశాను. నాకు అప్పుడు ఒక 10K 20K ఉంటారు. నేను ఫస్ట్ తీసుకున్న పేమెంట్ ప్రమోషన్కి 3K. మన మేడం గారికి ఇప్పుడు 60K ఉన్నారు, స్టిల్ 3K తీసుకుంటుంది. అంటే మంచి అమ్మాయి అనమాట. ఎందుకు 3K తీసుకునేది అంటే వాళ్ళు పే చేసిన దానికి న్యాయం జరగాలి. నా దాంట్లో ఎక్కువ వ్యూస్ రావట్లేదు కాబట్టి వాళ్ళకంటే ఈవిడ ఎక్కువ ఫీల్ అయిపోయింది. అది ఒక రీచ్ ఉంటుంది కదా, పాపం పే చేశారు, వాళ్ళకి ఆ బెనిఫిట్ జరిగితే ఏదో ఒక ప్రమోషన్ చేసిందంట, వాళ్ళు మనీ కూడా ఏమి ఇవ్వలేదు, ఫ్రీగానే చేసింది. కానీ ఆ రోజు తెలిసిన బాధపడిపోయిందంటే అది రీచ్ వెళ్ళలేదు. నేను వాయిస్ బాగా ఇచ్చాను, దానికి కష్టపడ్డాను, రీచ్ వెళ్ళలేదు, వాళ్ళు నన్ను నమ్మి నాకు ఇచ్చారు చేయమని అంతా. అని నేను పట్టించుకున్నాను కాదు, నేను పట్టించుకుంటాను. అంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు తక్కువ పేమెంట్ ఇచ్చింది కొంతమంది పేమెంట్ ఎవరు వాళ్ళు బాగా రీచ్ వెళ్తాయి, కొంతమంది ఎక్కువ పేమెంట్ ఇస్తారు వాళ్ళు రీచ్ వెళ్ళవు. ఎంత బాధ అనిపిస్తుంది, అయ్యో వాళ్ళు పేమెంట్ ఇచ్చారు. మనకి ఉంటది కదా మనస్సాక్షి అనేది, వాళ్ళు డబ్బులు ఇచ్చిందని న్యాయం చేయాలి. సో ఫస్ట్ అట్లా డిపెండ్ ఉంటది. అందరూ ఒక అమౌంట్ తీసుకోరు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది రీచ్ ని బట్టి, సబ్స్క్రైబర్స్ బట్టి. అట్లా ప్రమోషన్స్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు. మనకి రీచ్ పెరిగే కొద్దీ, సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ అమౌంట్ కూడా పెంచుతారు. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, మనం ఉండే రీజియన్ బట్టి ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఒక రేట్ ఇస్తారు, గుంటూరులో ఉన్న వాళ్ళకి ఒక రేట్, యూకేలో ఉన్న వాళ్ళకి ఒక రేట్, అట్లా డిపెండ్స్. కావ్య ఎంత తెలివైన అమ్మాయి అంటే ఈ 2 క్వశ్చన్ల ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంత డ్రాక్ చేసి ఏదేదో చెప్పి ఇలా ఇవ్వచ్చు ఇలా అవుతుంది అని చెప్తుంది. కానీ నేను ఇంత తీసుకున్నాను చెప్పాను. నా ఫస్ట్ ప్రమోషన్ 3,000. ప్రమోషన్ గురించి ఎవరు చెప్తారు? ఇప్పుడు వరకు ఎంత సంపాదించారు? ఎవరైనా యూట్యూబర్లు ఇంత వివరంగా చెప్పారా? ఇప్పుడు వరకు నాకు ఫుల్ శాలరీ ఎంత రెవెన్యూస్ తీసుకుంటున్నారు కూడా క్లియర్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కావ్య చూపిస్తాను. వద్దు కావ్య చెప్పేసి నాకు చూపించొద్దు. యూకే వెళ్ళక ముందు వరకు 1 year కూడా అవ్వలేదు. అప్పటికి 1 year అప్రాక్స్ అయి ఉంటుంది. నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసి 1 year లో నాకు టోటల్ నేను ఏం చేసింది 5 lakhs. మొత్తం యూట్యూబ్ ప్రమోషన్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మొత్తం నేను ఒక అకౌంట్ లోనే పెట్టాను. నేను వెళ్ళేటప్పుడు ఆ డబ్బులే పే చేసుకొని వీసాలకి, ఫ్లైట్ టికెట్ ఆ డబ్బులతోనే వెళ్ళాను కాబట్టి నాకు బాగా గుర్తు. అప్పటి వరకు ఒక 1 year ఇన్కమ్ నాది 5 lakhs. ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వచ్చింది
4 lakhs కదా మొన్న మనం చూసాం. 4 ఓన్లీ lakhs. ఎడిటింగ్ Only జస్ట్ యూట్యూబ్ నుంచి ప్రమోషన్స్ ఈ 3 years లో నాకు వచ్చింది 4 lakhs. ఓకే. ప్రమోషన్స్ అయితే ఇంకా నాకు గుర్తులేదు. అప్పటి వరకు అంటే లెక్కేసుకున్నాను, ఒక అకౌంట్ లో పెట్టాను కాబట్టి. ఆ తర్వాత నేను ఇంకా యూకే వెళ్ళిపోయాను, ప్రమోషన్స్ ఏం చేయలేదు. సో ఇన్కమ్ ఇంకా ఏం లేదు, యూట్యూబ్ నుంచి వచ్చేది మాత్రమే. అక్కడ ఉన్నప్పుడు ప్రమోషన్ మహా అయితే ఏదో 1-2 చిన్న చిన్న వస్తాయి, ఇంకా ప్రమోషన్స్ ఏం లేవు అంతే. మహా అయితే మొత్తం మీద ఒక 6 లక్షలు సంపాదించుంటాయి 3 ఏళ్ళలో. అమ్మో దేవుడో, మీరు మామూలు కాదండి, నేను నా తెలియగలదాన్ని. మా నాన్నకు కూడా తెలియదు ఇప్పటి వరకు, ఎవరికి చెప్పలేదు నేను. ఎంత మంది అడుగుంటారు, మా నాన్నకి ప్రతి రూపాయి నేను లెక్క చెప్పేదాన్ని. యూట్యూబ్ ఇన్కమ్ చెప్పలేదు, ఎంత వస్తాయి నాన్న 10,000 20,000, ఎవరికైనా ఇదే చెప్పేదాన్ని. అంతే మొత్తం ఈ 3 years లో. కానీ ఫుల్ క్లారిటీగా ఉంటుంది అనమాట. రూపాయి దగ్గర దేని దగ్గర 5 lakhs దాచిపెట్టి అక్కడ వాడాను అన్నప్పుడే ఎంత. ఇప్పుడు ఎవరికైనా మనీ వస్తుందంటే ఏదైనా అవసరం కనపడితే దాంట్లో నుంచి తీసి వాడుతూ ఉంటాం. కానీ నాది ఇది కాదు, ఈ డబ్బులు సంపాదించిన పర్పస్ వేరు అని చెప్పేసి దానికి వేరే అకౌంట్ పెట్టేసి దాంట్లో నుంచి తీకోకుండా తను మళ్ళీ తన అవసరాలకి వేరే క్లాసెస్ కానీ అలా చెప్పి ఖర్చులు ఉంటాయి కదా, సో దానికి సపరేట్ గా పెట్టుకునేది. అవి మాత్రం అసలు కలిపేది కాదంట. ఓకే. ఎవరుంటారంట డెడికేషన్ గా. సో మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినాక జరిగిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి మీ ఇద్దరికి? వాట్ ఈస్ దట్ వన్ బెస్ట్ మెమరీ? చెప్పనా, మొన్న జరిగింది ఏది? ఈ మనీది. మా ఇంట్లో అట్లయితే నువ్వే చెప్పేసావు ఏదైనా. నువ్వే చెప్పలే, నా నోటితో నేనేం చెప్తాను ఇంకా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అంటే అది ఎవరికి తెలియదు, ఇప్పుడు చూస్తారు కదా, అందుకు అడిగి చెప్తున్నా. చెప్పనా వద్దా? కీర్తి గారి సరే, ఫ్యామిలీ ఇక్కడ నుంచి చూడడం ఆపేయండి వీడియో. అది ఎలాగో సార్ నేను చెప్తాను. అది కాకుండా బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉంటే నువ్వు. బెస్ట్ మూమెంట్ కావ్యకి వినాలని ఎంత ఇదో నేను ఇందా నుంచి గమనిస్తాను. మీరు ఏదైనా చెప్తే వినాలని చూస్తుంది. ఎప్పుడు దాన్ని పొగడాలి అట్లా కాదు, తన గురించి నిజంగా ఏం ఫీల్ ఉంది అనేది ప్రతిదీ తెలుసుకోవాలి. ప్రతిదీ ఇప్పుడు నీట్ గా రెడీ అయిన తర్వాత మనం చెప్పాలన్నమాట, అది బాగున్నావురా. చెప్పలేదు అనుకో, ఒక 5 నిమిషాలు చూస్తుంది. చూసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట అలక లాంటిది. సరే చెప్పు, బెస్ట్ మూమెంట్ అడిగారు కదా క్వశ్చన్. యాక్చువల్ గా నాకేంటంటే ఫ్రెండ్స్ తో ఒక మంచి ట్రిప్ వెళ్ళాలి, ఓన్లీ గర్ల్స్ ఒక ట్రిప్ వెళ్ళాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా, మంచి ట్రిప్ వెళ్ళాలి అని చెప్పేసి. అది నా డ్రీమ్ అనమాట. బట్ అసలు ఎప్పుడు వదలలేదు. సో ఫస్ట్ మేము పెద్ద ట్రిప్ ఏం వెళ్ళలేదు, అనంతగిరి హిల్స్ కి వెళ్ళి వచ్చాం ఒక నైట్. కానీ అది చాలా హస్బెండ్ ని వదిలేసి తన డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేశాను. నాకు అలాంటి డ్రీమే ఉంది, వెళ్ళాలి వెళ్ళాలి అని. సో ఫస్ట్ టైం మేమిద్దరమే ఈ రోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కి వచ్చాం. ట్రెక్కింగ్ చేసాం, నైట్ అంతా ఉన్నాం, చాలా ఫొటోస్ దిగాం, చాలా వీడియోస్ చేసాం. ఫుల్ మెమరీ. ఒక చిన్న ట్రెక్కింగ్ అంటే మీరు ఏదో అనుకోదు, చాలా చిన్న పాట ఉంటుంది. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం. బాగుంటది ఆ ఫ్రెండ్షిప్. అక్కడ మనం అక్కడ ఏమీ లేకుండా మేము ఇద్దరం ఉన్నా లైక్ వెళ్ళాం, టైం స్పెండ్ చేసిన మన మూమెంట్ నిజంగా ఫుల్ మెమరబుల్. అది ఎప్పటికీ మర్చిపోలేం లైఫ్ లో. మీకేంటి అంటే నాకు అని కాదు, మా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి అంత ప్రేమ ఉంది అని తెలిసిన మూమెంట్ అది. లైక్ ఈ మధ్య ఏమవుతుందంటే చాలా మంది నా ప్రొఫైల్ అంటే నా ఫోటో పెట్టుకొని, చాలా మంది కాదు ఎవరో ఒక పర్సన్ అయి ఉంటారు నాకు తెలిసి, చాలా మంది ఒక్క పర్సనే యూకే నెంబర్ తో. అక్కడ యూకేలో ఏంటంటే మనకలాగా సిమ్ కి ఆధార్ అది ఉండదు, పే అండ్ గో. నువ్వు డబ్బులు కట్టేసి నువ్వు సిమ్ తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు అట్లా. సో యూకే నెంబర్ పెట్టుకొని అందరికి మెసేజ్లు చేసి నాకు లాగా ఏదో అర్జెన్సీ క్రియేట్ చేసి డబ్బులు తీసుకున్నారు. మీ మధ్య ఎంత మంది దగ్గర అలా తీసుకున్నారంటే, నేను ఆల్రెడీ వీడియోస్ లో కూడా 2 minutes లో చెప్పాను, నేను ఎవరిని రూపాయి అడగను. ఎప్పుడు నాకు లేకపోతే నేను పస్తులైన ఉంటాక నేను డబ్బులు ఎవరిని అడగను. ఇంకేదైనా హెల్ప్ మనీ విషయం నేను ఎవరిని అడగను, నేను ఎవరికి ఇవ్వను. నేను ఆల్రెడీ చెప్పాను. బట్ స్టిల్ నేను అనగానే అమ్మ ఎప్పుడు అడగదు, అడిగిందంటే ఏ అవసరం ఉందని వేసేస్తున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ మొదలైంది బోని చేస్తుంది మా అమ్మాయి అనమాట. అస్సలు అది ఎంత అంటే తనకు తెలుసు ఎవరిని డబ్బులు అడగను అని. ఆ రోజు ఏమైందంటే వాళ్ళు కరెక్ట్ టైమింగ్ కూడా ఎలా అంటే యూకేలో ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. ఆ టైంలో నేను అక్కడ నింత కాల్ ఎత్తాను కదా ఆబ్వియస్ గా. సో తనకి పెట్టడం కూడా వాళ్ళు ఏదో ముందు నుంచి నా గురించి తెలిసిన వాళ్ళలాగా జస్ట్ ఏం చేస్తారంటే వాట్సాప్ కాల్ చేస్తారు. ఫస్ట్ కాల్ చేసి ఆ సిగ్నల్ సరిగ్గా లేదు, మాట సరిగ్గా వినపట్లేదు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య నా వాయిస్ తో కూడా మాట్లాడుతున్నారు. మేబీ నా వాయిస్ తో కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారు. నేను అనుకుని వాయిస్ మాట్లాడేకి ఇంకా వేసేస్తారు కదా. సో అట్లా ఇప్పటికి ఎంత మంది పాపం వాళ్ళ దగ్గర లేకపోయినా నేను అనుకోని డబ్బులు ఇచ్చారు. అసలు హైలైట్ ఏంటో తెలుసా, మొన్న నా ప్రొఫైల్ పెట్టుకొని నెంబర్ తీసుకొని నాతోనే మెసేజ్ పెట్టారు కావ్య అని. నేను షాక్,
ఏంటి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. నాలా ఇంకొకరు ఉన్నారా? అసలు ఎంత ఎంత అర్జెన్సీ క్రియేట్ చేస్తానంటే నేనే ఒక నిమిషం డబ్బులు అయిపోయాను. నాకు అనిపించింది నాతో నేనని చెప్తే నేనే డబ్బులు అయిపోయాను. జనాలందరూ ఇంకెంతలే అనుకున్నా. ఎంత వేసారు కీర్తి గారు ఆ రోజు? చాలా ఎక్కువ అమౌంట్. అవునా? చాలా. వావ్. ఈవెన్ నా దగ్గర ఉన్నంత వరకు వేసాను, నా దగ్గర లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అది అర్జెంట్ అంటుంది, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మా అక్కని అడిగాను, మా ఫ్రెండ్ అడిగాను. 20,000 ఎక్కువే. 50,000 ఎక్కువే. 1 lakh. అంత అమౌంట్ మీరు వేసేసారు అలా? అసలు నేను షాక్. దాని దగ్గర లేకపోయినా అంటే అవతల పర్సన్ నేను కదా, నేను వేరే వాళ్ళు అడిగాను అని ఒక్క మాటతో అసలు తన దగ్గర లేకపోయినా ఎప్పుడు అడగని వాళ్ళు కూడా ఇంకెట్లా అవుతాయి. కాకపోతే అప్రోచ్ చేయము, సైబర్ క్రైమ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి అప్రోచ్ చేయము, ఒక 30,000 దాకా హోల్డ్ చేయగలిగాము అని చెప్పేసి అన్నారు. అంటే వెంటనే వాళ్ళు స్టిల్ అప్పటికి నేను అయిపోయింది వేసేసాను, వాళ్ళు క్లోజ్ చేశారు, అంతా అయిపోయింది. అప్పటికి నాకు డౌట్ ఏం లేదు. ఇంకా నేను దాన్ని మళ్ళీ తిరిగి కూడా అది ఫ్రీ అయినప్పుడు, అది లేచినప్పుడు ఎప్పుడో కాల్ చేస్తుంది అని చెప్పేసి నేను అసలు పట్టించుకోలేదు. అది మార్నింగ్ జరిగింది నాకు. సో మళ్ళీ నైట్ ఈవినింగ్ అయ్యే టయానికి మళ్ళీ మెసేజ్ చేశారనమాట, సో ఇంకొక 10,000 ఉంటే ఏవే అని చెప్పేసి. అంటే నాకు అసలు అప్పుడు ఆ మెసేజ్ చూడగానే వెలిగిపోయింది. ఓకే, అసలు ఓకే అయిపోయింది, ఫ్రాడ్ ఇది, అది కాదు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు. సో ఇది యాక్చువల్గా అప్పుడు లండన్ వెళ్ళింది, అక్కడ నుంచి లండన్ వెళ్ళింది, స్కాట్లాండ్, నేను ఇంగ్లాండ్ వెళ్ళాను. ఓకే. సో అక్కడికి వెళ్ళింది అనమాట. ఇంకా ఓకే ఇప్పుడు అయిపోయింది, ఏం చేయాలో తెలీదు, బట్ బాగా టెన్షన్ ఉందన్నమాట. ఎందుకంటే నా డబ్బులు అనుకో, సో ఏంటంటే నేను మా అక్కని మా ఫ్రెండ్ అడిగి కూడా తీసుకుని వేసాను కదా. సో అప్పుడే మేము కొత్తగా బిజినెస్ కూడా పెట్టాము. సో పెట్టినప్పుడు ఏంటంటే మాకు ఇన్వెస్ట్మెంట్ కి ముందు రోజే నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా కలిపి ఒక 1 lakh పంపించా, లిమిట్ అయిపోయింది మనకు 1 lakh. వాళ్ళు ఆ మాట కూడా అక్కడ చెప్పారు, నాది అకౌంట్ లిమిట్ అయిపోయింది, నువ్వు అక్కడ ఇంకా తెలుస్తుంది కదా, నన్ను ముందు రోజు ట్రాన్సాక్షన్స్ అయినాయి తన దగ్గర, ఇప్పుడు ఉన్నా వాళ్ళకి వేరే వాళ్ళకి వేయాలన్నా సో లిమిట్ లేదు కదా అని చెప్పేసి తెలుస్తుంది కదా నాకు. సో అందుకని చెప్పేసి అప్పుడు నా దాంట్లో కూడా లిమిట్ అయిపోయింది. ఇంకా నేను ఏం చేశాను, మా హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఫ్రెండ్ వేయించడం, ఇలా 3 అకౌంట్స్ నుంచి అలా ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ఇప్పుడు అడగని వాళ్ళని కూడా నా కోసం అడిగి వేసింది. నాకు ఆ రోజు ఇంకా అమ్మాయి అట్లా డబ్బులు వేసిందంటే నాకు ఒక పక్క తిట్టాలో అర్థం కావట్లేదు, అక్కడ ఉంది నేనే కదా, ఒక పక్క ఏడుస్తుంది, నాకు ఒక పక్క ఆనందం వస్తుంది, నా మీద ఇంత ప్రేమ ఉందా అని, ఇంకో పక్క కోపం వస్తుంది, డబ్బులు కదా అవి. అలాంటిది తన సిచ్యువేషన్ నాకు తెలుసు, ఫ్యామిలీ అట్లా ఇంకా అంత అమౌంట్ వేసిందంటే నాకు ఏం మాట్లాడే అర్థం కాక, నేను పర్సనల్ గా నేను ఎవరికి అంత తొందరగా 1 రూపాయి ఇవ్వను. ఆ డబ్బులు ఇంకా నాకు రావు అనుకుంటేనే హెల్ప్ చేయడానికి, సరిపోతే వేందిలే వాళ్ళకి హెల్ప్ అయింది కదా అని ఇవ్వడం తప్ప అప్పు కింద గానీ ఒకళ్ళని నమ్మి నేను 1 రూపాయి అంత తొందరగా ఇవ్వను. ఓకే. అట్లాంటిది ఆ రోజు ఇది ఏడుస్తుంటే, నువ్వు ఏడోకు, అయిపోయింది అది అయిపోయింది, మొత్తం నేను కడతా అని చెప్పా. మా అమ్మ లిటరలీ షాక్. ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా ఇవ్వను, మా నాన్నకి ఇచ్చినా నేను లెక్కలు అడుగుతాను. మా అమ్మ నాన్నకి ఇచ్చినా నేను మొన్న నీకు అంత ఇచ్చానా, నువ్వు ఇవ్వలేదని తీసుకో, అంత పర్టికులర్ గా ఉంటాం అనే విషయంలో. అలాంటిది నేను నువ్వేం ఏడోకు, నువ్వు అసలు ఏడోకు, అయిపోయింది కదా నేను కట్టేస్తాను, నేను ఎలాగోలా అరేంజ్ చేస్తాను. మా అమ్మ అసలు ఎంత షాక్ అయిందంటే, నువ్వు ఇస్తాను అన్నావా, ఏం మాట్లాడలా, నేను డబ్బులు ఇవ్వడం అనేది ఇంకా ఇంట్లో వాళ్ళకి అప్పుడు అర్థమైంది అనమాట. తనైనా నేనైనా డబ్బుల దగ్గర కూడా ఎప్పుడైనా ఒక మనిషి ఎలాంటి వాళ్ళు అని 2 విషయాల దగ్గర తెలుస్తుంది. ఒకటి మనీ దగ్గర బయటపడతారు, 2 మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు. ఆ 2 విషయాలు మా 2 విషయాలు ప్రూవ్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ సక్సెస్ఫుల్లీ డన్. టిక్ మార్క్స్, హిట్ మార్క్, గ్రీన్ మార్క్. హ్యాపీ. ఆ రోజు అనిపించింది, నాకు తెలియదు అంత ప్రేమ ఉంది అని. నాకు ఎప్పుడైనా ఇంకా మనుషుల మీద నేను డబ్బులు ఇచ్చాను అంటే ఇంకా వాళ్ళు నాకు పీక్స్ లో అని అర్థం. ప్రతి రూపాయి క్యాలిక్యులేట్ చేస్తుంది. చెప్తున్నాను కదా, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇచ్చినా సరే, సో నేను ఇచ్చాను, ఏం చేశారు ఈ లెక్క ఏంటి అని నేను చెప్పాను కదా, నాకున్న డ్రీమ్ అలాంటిది, అది ఫుల్ఫిల్ అవ్వాలంటే. ఏంటి ఆ డ్రీమ్? ఇప్పుడు ఫైనల్ గా ఇంటర్వ్యూ ఎండ్కి వచ్చింది కాబట్టి వి వాంట్ టు నో. ఇందాకే అన్నారు, నేను అక్కడి నుంచి ఆప్తో వచ్చి ఎండింగ్ లో అడుగుదాం, అసలు ఏంటి ఆ గోల్, ఏంటి ఆ డ్రీమ్ ఏంటని. చెప్పరా? నమ్ముతాను కావ్య, నువ్వేం చెప్పినా నమ్ముతాను, ఇదంతా పక్క నమ్ముతాను. యాక్చువల్లీ నాకు ఇప్పటి వరకు నేను గో త్రూ అయిన ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా, చుట్టుపక్కల ప్రపంచాన్ని చూసిన తర్వాత నేను డిసైడ్ అయింది లైఫ్లో సచిన పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకోను. హ్యాపీగా ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోల్ ఫస్ట్ మాస్టర్స్ ఫినిష్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ అంతా, అయ్యో మా అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు, ఫస్ట్ నా లోన్ క్లియర్ చేసుకుంటాను. నేను పెట్టుకున్న టార్గెట్ ఇయర్ ఎండింగ్ కి నా లోన్ నేను క్లియర్ చేయాలి. 35 lakhs లోన్ తీసుకుని 35 lakhs. సో విత్ ఇన్ ఇయర్ ఎండింగ్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంతే 4-5 months లో నా లోన్ నేను క్లియర్ చేయాలి. 35 lakhs ఓకే నా టార్గెట్. సో అంటే మొత్తం అన్నీ అయిపోతే, నా లోన్ అయిపోతే
మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఒక 1 year మొత్తం అంతా సంపాదిస్తాను. మా ఇల్లు కట్టియాలి, ఫస్ట్ ఇల్లు బాగు చేయించాలి. ఇల్లు అస్సలు మంచిగా లేదు. సో మా ఇల్లు ఫినిష్ చేసి అండ్ దెన్ మా అమ్మ నాకు యానివర్సరీ చేయాలి గ్రాండ్గా. ఓకే, సిల్వర్ జూబ్లీ. చాలా గ్రాండ్గా, లైక్ ఒకవేళ నాకు నిజంగా పెళ్ళైతే నాకు ఎట్లా ఉంటుందో అట్లా గట్టిగా అందరి చుట్టాలందరూ ఇళ్ళకెళ్ళి కార్డు ఇచ్చి మరీ పిలిచి ధూమ్ధామ్గా యానివర్సరీ చేస్తాను. మళ్ళీ మొత్తం అవగొట్టుకుంటాను అకౌంట్ సంపాదించినంత, మళ్ళీ ఖాళీ ఇల్లు కడతాను, యానివర్సరీ చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఒక 2 years గట్టిగా ఎర్న్ చేసి దెన్ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను వరల్డ్ మొత్తం. హాఫ్ అమౌంట్ నాకు వచ్చిన 50% నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. నచ్చిన ప్లేస్కి వెళ్తా, తింటా, తిరుగుతా. మీకు ఇంకొక 50% ఒక ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ కలిపి స్టార్ట్ చేస్తాను. సో నాకు నేను పోషించగలిగినంత మందిని పోషిస్తాను అండ్ మంచిగా పెంచుతాను వాల్యూస్తో, వాళ్ళకి నచ్చినట్టుగా. నాకు వీలైనంత వరకు వాళ్ళని ఎంతమందిని పెంచగలిగితే అంతమందిని. నాకు వచ్చిన ఇన్కమ్ అంతా ఫస్ట్ ఒక 50-50, తర్వాత నాకు ఒక 25 ఉంచుకొని 75 పెడతాను. అండ్ దెన్ ఇంకా తర్వాత నన్ను చూసుకునే వాళ్ళు ఉండాలి కదా, మొత్తం 100% అట్టే పెట్టేసి నేను కూడా ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోతాను. నిన్ను చూసుకునే వాళ్ళు అంటే పెళ్లి చేసుకుంటే ఒక తోడు ఉంటారు కదా. ఎందుకు అసలు పెళ్లి నేను చెప్పనా, వాళ్ళు చూసుకుంటారు, ఇది కూడా తిరిగి చూసుకోవాలి కదా, ఆ పేషెన్స్ మాకు లేదండి. అదే రీజన్. నేను ఇంకేదో ఎక్కడో స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉందేమో పాపం అయ్యో అనుకుంటా. ఆ ఓపిక నాకు లేదు, పెళ్లి చేసుకుంటే నేను వాళ్ళని బాధ్యతలు కాదు. మరి ఆర్ఫనేజ్ పెడితే చాలా పెద్ద బాధ్యత కదా. అది నాకు ఇష్టం. లైక్ చాలా మందికి ఇప్పుడు వాళ్ళ లైఫ్ ని బాగవుతుంది కదా, చాలా మందికి ఫుడ్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. కొంతమంది వాళ్ళ లైఫ్ ఎంతమందిని బాగు చేస్తారు. నేనైతే మంచి సజెషన్ ఇస్తాను, ప్లీజ్. మన కంట్రీ మెయిన్ ప్రాబ్లం ఉంది అది. కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, లేదురా చేసుకోరు బాగుంటున్నది. నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను అనమాట, ఎందుకంటే దాని గురించి నాకు తెలిసి వచ్చిన ఇదొద్దు లేదు వాడే పారిపోతుంది. ఎందుకు మొన్న మా అమ్మతో అన్న, అమ్మ ఎవరు నేను లవ్ చేద్దాం అనుకుంటున్నామా అని. వాడి జీవితం ఎందుకు నాశనం చేస్తాను. ఎగ్జాక్ట్ గా అదే మాట నా గురించి మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. ఎవరైనా లవ్ చేయను అంటే పాపం ఎందుకు వాళ్ళ లైఫ్ పాడు చేస్తావు. బట్ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా చెప్తున్నాను కావ్య, చూడు ఒక రోజు మళ్ళీ నువ్వు వస్తావు ఇలానే మాట్లాడుతావు, ఆ రోజు ఒక పర్సన్ తో ఎంతో ప్రేమలో ఉన్నావని చెప్తా తెలుసా. నేను లేదు, నా మైండ్ సెట్ కి అసలు నేను ఎవరితో మ్యాచ్ చేయలేను. తర్వాత పెళ్ళి గొడవలు అయ్యి అన్ని చేసి విడిపోయా కన్నా ప్రశాంతంగా ఒకదాన్ని నా బతుకు నేను బతకడం మేలు. క్లారిటీ ఉంటే నో ఇష్యూస్. 100% క్లారిటీ ఉంది. నాకు పిచ్చ క్లారిటీ ఆ విషయంలో మాత్రం అస్సలు. దట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ నాకు అవ్వదు. నేను ఆర్గనైజ్ పెడతాను, అవన్నీ రన్ చేస్తాను అంటే ఎవరు ఒప్పుకుంటారు? డబ్బులన్నీ అటు పెట్టేసి నేను ఇంకా అక్కడ వాళ్ళని చూసుకోవాలి కదా, నా ఫ్యామిలీ నేను ఎలా చూసుకుంటాను? సో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎలాంటి దొరికితే చేసుకుంటారని చెప్పు. ఇంగ్లీష్ వద్దులే, ఆ సినిమా వద్దు, ఆ సినిమా వద్దు. సో రీసెంట్ మనకు తెలుగులో విశ్వనాథ్ క్వాలిటీస్ చెప్పు చాలు. అండ్ ఫుల్ రిచ్ ఉండాలి, అదేం అడిగితే అది సంజయ్ విశ్వనాథ్ అంత రిచ్ ఉండాలి, అంత రిచ్ ఉండాలి. సో ఎవరిని ఉంటే కొంచెం నోట్ చేసుకునే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అంత రిచ్ వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు చూస్తుంటారు ఫస్ట్? ఎందుకు అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ లో విశ్వనాథ్ ఆయన ఉన్నంత రిచ్ అంటే ఆయన ఫుల్ బిజీ ఉంటారు. పర్వాలేదు, దానికి ఆ పర్సన్ పర్లేదు అనమాట, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఆయన పర్లేదు అంటే ఇప్పుడు అంత రిచ్ అయితే నా ఆర్గనైజ్ కోసం నేను కష్టపడక్కర్లేదు కదా, సగం ఆస్తి మొత్తం మట్టి పెట్టేస్తాను. మా ఇంట్లోనే అసలు ఆర్గనైజ్ పెట్టుకోవచ్చు, ఒక ఫ్లోర్ మొత్తం. ఆయన ఆస్తి నువ్వు ఆర్గనైజ్ పెడతావా? ఏం చేద్దాం, గోల్డెన్ స్పూన్ లో పుట్టలేదు కదా. నేను ఇప్పుడు అంతా కష్టపడి చేసేదా టైం పడుతుంది. అదే మ్యారేజ్ చేసి ప్రాక్టికల్ మనిషి అసలు అంత రిచ్ ఉండేవాళ్ళు అనుకోండి. సో అంత అంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ప్రాక్టికల్, అదేదో పెద్ద ఇది కాదు. ప్రతి ఒక్కరికి ఉంటుంది, రిచ్ వాళ్ళు కావాలి, ఎవరికి ఉండదు. కాకపోతే చెప్పరు, ఎవరు చెప్పరు మాకు అంత రిచ్ ఉండాలి అని చెప్పరు. నాకు బాగా అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, ప్రేమగా చూసుకునే వాళ్ళు, కైండ్ పర్సన్ కావాలి, ఇలా చెప్తాను. డబ్బులు ఉండాలి, అది ఫస్ట్ ఉండాలి, ఒంట్లో ఓపిక ఉండాలి. ఒంట్లో ఓపిక అంటే అయ్యో కావ్య నేను అసలు ప్లీజ్ 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 అంటే నన్ను భరించడానికి ఓపిక ఉండాలి. ఓకే, అండర్లైన్. నాకు
సమంత డైలాగ్ గుర్తొస్తుంది కదా సినిమాలో ఉంటుంది, ఓ బేబీ సినిమాలో అనుకుంటా, ఎలాంటి మొగుడు కావాలంటే వద్దులే. ఓకే సరే ఫినిష్ కావ్య. తర్వాత బాగా వీడియోలు తీయడం, ఎడిటింగ్ వచ్చి ఉండాలి. ఎందుకు వాడి దగ్గర అంత డబ్బులు ఉంటే పనులను పెట్టుకుంటాడు, అంత ఎడిటింగ్ తనేది అది పనిలో మంచిగా చేయాలి. ప్రేమ ఉండాలి ప్రతి ఫోటోలో, ప్రతి వీడియో. ప్రేమ కనిపించాలి, ప్రేమ. అంటే ఏంటి వాళ్ళు వాళ్ళ జాబ్ కదా, ఊరికే తీయాలి అంతే. అది అంత బాగా వచ్చిందా, అంత కరెక్ట్. నాకు విసిగిపోయాను, నాకు ఓపిక లేదు అన్న తను ఇంట్రెస్ట్ గా ఇంకా 4 ఫోటోలు, ఇంకా 4 వీడియోలు అని తీయాలి. వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. నువ్వేం చేస్తావు కావ్య ఆయనకి? ఏం చేయదు, ప్రేమగా చూసుకుంటా. ఎలా చూసుకుంటావు చెప్పారా? ప్రేమగా ప్రేమగా వండి పెడతావా, లేకపోతే ఇంకేమైనా తను చేస్తాను? వండుతాడు కదా. నువ్వెక్కడ చూసుకుంటున్నావు కావ్య ప్రేమగా? అందుకే చెప్పాను. ఓకే థ్యాంక్ యూ, మాకు ఇంట్రెస్ట్ పోయింది చాలు, ఇంకా వీ హ్యాడ్ ఫన్ సార్. ఇందాక ఇంకెవరైనా మళ్ళీ పెళ్లి గురించి నన్ను అడిగితే అంతే, మీరు రండి ఎన్ని క్వాలిటీస్ పెట్టు మిమ్మల్ని చేసుకుంటా. వంట వచ్చి ఉండాలి, ఇంట్లో పని వచ్చి ఉండాలి, వీడియోలు తీయడం వచ్చి ఉండాలి, ఎడిటింగ్ వచ్చి ఉండాలి. మంచి పనోడు, సారీ మంచి డబ్బున్న పనోడు. లేదు first, ఎలా అందరూ ఇదే మాట అంటున్నారు? నీకు కావాల్సింది మొగుడు కాదు పనోడు. సో ఫైనల్ గా గివ్ సమ్ రెస్పెక్ట్. ఎవరు ఆ పనోడు? ప్రేమగా మీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే అరే మెహందీ అడగలేదు. ఏంటి ఏం అడగలేదు? మన కవిత గురించి చెప్పేసాం, అయిపోయింది. మేము ప్రమోట్ చేయట్లేదు మీ బిజినెస్ ని, అందుకే